బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకున్న ప్రజాసేవలో ఉంటా అన్నారు మాజీ ఎంపీ నాని. విజయవాడకు 2 సార్లు ఎంపీగా పనిచేసే అదృష్టం దక్కింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన 10 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నాను, గడ్కరీ సాయంతో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మించాలంటూ చెప్పుకొచ్చారు. ఆయన 10 ఏళ్లలో ఎవరి దగ్గర కప్పు టీ కూడా తాగలేదంటూ చెప్పుకొచ్చారు. ఆయన నేను చాలా పనులు చేసినా గుర్తుపెట్టుకోలేదు, పదవిలో ఉన్నా లేకపోయినా అందుబాటులో ఉంటా అంటూ ఆయన కీలకమైన ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారో చూద్దాం. నిన్న మా శ్రవణ్ చెప్తాడు, నేను ఎప్పుడు కూడా నా 10 ఏళ్ళు కాదు అంత ముందు కూడా ఎప్పుడు నా ఎంపీ పదవిని నా స్వార్థానికి వాడుకోవాలి. 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ఐడియాలజీ అవనండి, టీడీపీ ఆ రోజు ఎన్టీ రామారావు పేదల కోసం పట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవనండి, ఆ రోజు ఒక సిద్ధాంతం కోసం పోరాడేవాడు. ఒకరి మీద ఒకరు పోరాడడం తప్ప మాకు ఈ పదవిలో కూర్చోవాలి, మేము రాజ్యం వెళ్ళాలి, లేకపోతే మేము డబ్బు సంపాదించుకోవాలని ఒక కమర్షియల్ మైండ్ తో వాళ్ళు పనిచేయాలి. నిరంతరం ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్లు, సాయి గారు చెప్పినట్లు నిరంతరం మా ఊరికి ఏం కావాలి, మా నియోజకవర్గానికి ఏం కావాలి, ఈ రాష్ట్రానికి ఏం కావాలి, నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తులు నాకు స్ఫూర్తి. ఒక రతన్ టాటా గారు నాకు స్ఫూర్తి, ఒక గడ్కరీ గారు నాకు స్ఫూర్తి. ఎందుకంటే ఈ విజయవాడ ప్రాంతానికి నాకు ఏదైనా చేసినటువంటి వ్యక్తులు అంటే రతన్ టాటా గారు 265 పంచాయతీలు 400 గ్రామాలకి అంగన్వాడీ బాగు చేయించాడు. నేను అడగంగానే 2 రోజులు వచ్చి విజయవాడలో నా కోసం ఉన్నాడు. దాదాపు 1700 కోట్లు ఖర్చు పెట్టాడు ఈ 400 గ్రామాల కోసం. అట్లాగే గడ్కరీ గారు ఇది అసాధ్యం అన్నారు కనకదుర్గ ఫ్లైఓవర్. నాకు 95 నుంచి ఆయనతో ఉన్నటువంటి పరిచయం నేను ఈ ప్రాంతం కోసం వాడాను. నేను కావాల్సింది ఇచ్చాడు. నాగేశ్వర ఇట్లా వరదొస్తుంది, ముందే కొట్టుకుపోతుంది పెద్దాకాశలు అంటే నేను ఫోన్లో మాడితే ఫోన్లో శాంక్షన్ ఇచ్చాడు గడ్కరీ గారు. 10 ఏళ్ళు కూడా నేను గర్వంగా చెప్తా, కానీ ఎవరి దగ్గర ఒక కప్పు టీ కూడా నేను తాకుండా ఈ ప్రాంతం కోసం పనిచేయాలని నాకు గర్వకారణం. ఎందుకంటే మా తాతగారు తెలిసిన 3 వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన నుంచి పొందుతున్నటువంటి ఐడియాలజీ. అట్లాగే ఎన్టీ రామారావు గారి లాంటి గొప్ప వ్యక్తుల్ని ఫాలో అయినటువంటి పరిస్థితి. సో ఈ ప్రాంతం కోసం పనిచేసాం. నాకేమీ ఇదేం లేదు, బాగా లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు ఇచ్చిన మ్యాండేట్ ని మీరు నాకు ఓటేషన్ లేదని చూడకుండా 10 లక్షల మందికి 2.25 lakh ఫ్యామిలీస్ అంటే 2.25 లక్షల ఫ్యామిలీస్ కి టాటా ట్రస్ట్ ద్వారా ఆరోగ్యం ఏంటంటే దాదాపు 10 లక్షల మందికి 3 సంవత్సరాల పాటు ఫ్రీగా గుండె ఆపరేషన్ అనండి, కాళ్ళ ఆపరేషన్ అనండి, డెలివరీ. నిన్న మా శ్రవణ్ చెప్తాడు, మా సెక్రటరీ వాళ్ళ వైఫ్ డెలివరీ అంటే 1,50,000 అవుతాను సార్ మాకు డెలివరీకి డాక్టర్ అడుగుతుందని. నేను నిజంగా ఆశ్చర్యం, ఎన్ని వేల డెలివరీలు ఫ్రీగా చేయించాం మన రతన్ టాటా గారి పుణ్యంతో ఆయన ఆశిస్తుంది. ఇక్కడ ఎన్ని వేల డెలివరీలు ₹1 ఇవ్వకుండా పేదవాళ్ళ కోసం కష్టపడ్డాం. అట్లాగే ఎన్నో పనులు అంగన్వాడీలు బాగు చేయించాం, ఊళ్ళో పార్కులు బాగు చేయించాం, చాలా 5 నాళ్ళ డ్రింకింగ్ వాటర్ చేయించాం. ఏంటంటే ఇటువంటి వ్యక్తులే స్ఫూర్తి. ఆ స్ఫూర్తి వల్ల నేను నడుచుకున్న విధానం వల్ల నాకు రతన్ టాటా అయినా గడ్కరీ అయినా ఏ పనైనా ఈ ప్రాంతాన్ని చేశారంటే దానివల్ల. కాబట్టి ఇవాళ నేను చేసిన పని చేశాను 50 లక్షలు, దీనికంటే చాలా పనులు చేశారు, అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఆయన వచ్చాడు కాబట్టి ఆయనకి చెయ్యాలి కాబట్టి ఇంకా చాలా చేశాము. ఆయన లాస్ట్ లో చెప్పలేదు, లేకపోతే అట్లా గరుడాచలం కోసం ఖరీదుగా మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా ఇండియన్ గవర్నమెంట్ లో టూరిజం నుంచి తెద్దాం అనుకున్నాం. నా చేతన నేను చేశా కానీ అందుకంటే ఎక్కువ చేయలేదు, ఎందుకంటే నాకున్న లిమిట్స్ లో. సో నిరంతరం ప్రజల కోసం పనిచేశాం. ఇక్కడ ఉన్న 4 వ్యక్తులు ఉన్నాం నాతో కలిపి, నిరంతరం స్వార్థం లేకుండా పనిచేశాం. అటువంటి వ్యక్తులు ఉంటే ఇప్పుడు వాళ్ళ స్థాయిగా బట్టి మీ గ్రామం బాగుంది. నందిగాం ప్రాంతంలో కొంత మరి ఆయన దీని వరకు ఆయన చేశారు కాబట్టి నందిగాం ప్రాంతం బాగుంది. రైట్, అది కేశినేని నాని చేసిన ఇంట్రెస్టింగ్ కమెంట్స్. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కేశినేని నాని చేసిన కామెంట్స్ ని ఎలా చూడాలి?
మళ్ళీ ఆయన తిరిగి రాజకీయాలకు రాబోతున్నారా, ప్రజాసేవలో ఉంటారని చెప్తున్న పక్షంలో ఒకవేళ కంటిన్యూ అయితే కనుక ఇటు వైసీపీలో ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఆల్టర్నేటివ్గా వేరే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం అయితే ఆయన ఎన్నికలు అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు, నేను రాజకీయాల నుంచి దూరం అవుతున్నాను, పూర్తిగా రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నాను.